వాసులపై శ్రీ రామచంద్ర ప్రభు కరుణా కటాక్ష వీక్షణాలు మెండుగా సుఖ సంతోషాలతో ఉండాలని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అభిలషించారు. బుధవారం సీతమ్మధార బృందావనం పార్కులో జరిగిన సుందరకాండ పారాయణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ కాలనీలో జరిగిన సీతారాముల కళ్యాణంలో ఆమె పాల్గొన్నారు. కార్పొరేటర్ పద్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీపీటీ కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినది. ఆవిడ ఇక్కడ నిలబడి స్వామి ముందు చెప్పారు అంటే ఆవిడని మనం గెలిపిస్తే మనం కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళం అవుతాము అని సంశయం లేకుండా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు మహాభాగ్యంగా మిమ్మల్ని అందరినీ స్వామి కళ్యాణం జరిగి తదనంతరం సుందరకాండ పారాయణం జరుగుతుందంటే పారాయణం చేసిన వారికి, వినేవారికి, చేయించిన వారికి అందరికి కూడా ఆ స్వామి తాలూకా కరుణా కటాక్షం ఉంటుంది. అటువంటి మహాభాగ్యం మీతో పాటు నాకు కూడా అవకాశం కల్పిస్తూ మరి ప్రెసిడెంట్ గారు సోదరిమణి చక్కటి బృందావనం పార్క్ అని పెట్టుకున్న పేరులోనే చాలా అటువంటి ఆధ్యాత్మికత ఇక్కడ కనిపిస్తూ ఉంది, ప్రశాంతత కనిపిస్తూ ఉంది. మరి అటువంటిది ఇది చక్కగా తీసుకెళ్తున్న సోదరి ప్రసన్న గారికి, అలాగే మరంతా టీం అంతా ఉన్నారు, వారందరికీ ఈ కార్యక్రమం ఇది చేసిన పెద్దలందరూ, కాలనీ అందరూ, మరి అందరూ కూడా నాక చెల్లి లాంటి వాళ్ళు, నాకు అన్నదమ్ములు లాంటి వారు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు ఒక అరుదైన అవకాశంగా నేను ఉదయం పూట వద్దాం అనుకుంటే కళ్యాణానికి ప్రతి ఏటా రామతీర్థంకి వెళ్ళి అన్నీ ఇవ్వటం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. అందుచేత అటు వెళ్ళి సాయంత్రం సుందరకాండ పారాయణం జరుగుతుందంటే సుందరకాండ పారాయణం అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అలాంటిది ఆ పారాయణం జరుగుతూ ఉన్న స్థలానికి వస్తే సాక్షాత్ స్వామి మనకి కలియుగంలో కూడా ఉన్నారంటే సరే ఆ స్వామిది సుందరకాండ పారాయణం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతమే కాదు, అలా వినేవారికి, చదివేవారికి అందరికి కూడా మరి ఆ సుఖ సంతోషాలు ఇచ్చి ఆ జీవితం ఎప్పుడు కూడా మరి మంచిగా వెళ్ళడానికి రాములు వారు అంటే ఆది పురుషులు, సీతమ్మ వారు రాములు వారు అంటే ఆది పురుషులు. అటువంటి వారు ధర్మం కోసం, నీతి కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకునే అటు పవిత్ర మూర్తులు. అమ్మ తల్లి సీతమ్మ తల్లి కూడాను మరి ఆ తల్లి కూడాను మరి ఎంత వనవాసం అంటే వనవాసం వెళ్ళారు. అటు నుంచి మళ్ళీ అగ్నిపరీక్ష చేసుకుంటే కానీ మళ్ళీ అంత పతివ్రత శిరోమణి. మరి అటువంటి వారిది పుణ్య దంపతులు కళ్యాణం, లోక కళ్యాణార్థం జరుపుకుంటున్న ఈ కళ్యాణం ప్రతి ఇంటి కూడా సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు అన్నీ ప్రౌఢవిల్లాలని చెప్పని మరింత నీతివంతంగా, ధర్మవంతంగా వెళ్ళడంతో పాటు ఇలాగ అందరం కలిసికట్టుగా చేయటం వల్ల ఒక ఐక్యత, మనందరం కూడా ఒక గొడుగు కింద వసుదైక కుటుంబంగా ఉన్న మనం అందరం కూడా ఒక కుటుంబం లాగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ వచ్చి చేసుకోవడానికి ఒక మహద్భాగ్యంగా ఇటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మన హిందూ సనాతన ధర్మాంతాలుగా ఆచరణలు ఒక్క మార్గం అటువంటి మనం నడిచగలిగితే వారు చెప్పిన దాంట్లో నీ నీతికి, నిజాయితీకి, ధర్మానికి, తండ్రికి ఇచ్చిన మాటకి ఈరోజు అటువంటి కట్టుబడి ఉండే అటువంటి వాటిని భారతరాలు కూడా అందించాలంటే ఇటువంటి మహాత్భాగ్యం శ్రీరాముని కళ్యాణం జరుపుకోవటం. సుందరకాండ మరి అంత సీతమ్మ వారిని తీసుకురావడానికి ఎన్ని వరుసగా అన్ని లాస్ట్కి సుందరకాండలోని ఆ తల్లిని తీసుకురావడం కూడా హనుమంతుని తాలూకా విశేష సేవ వల్లే జరుగుతుంది. మరి అటువంటి మహత్వ భాగ్యం ఈరోజు
నాకు అవకాశం కల్పించి మీ అందరితో పాటు తిరిగినందుకు మరొకసారి మా స్వామివారి అమ్మవారి పాద పద్మాలకి శిరస్సు వంచి నమస్కరించి మరి నేను కూడా మీ అందరికీ తెలిసి సందర్భంగా ఒక మాట నా గురించి కూడా నేను మరి ఈ విశాఖ ఆడబడుచుని మరి రానున్న ఎన్నికల్లో కూడా నేను ఎంపీగా మరి విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి కంటెస్ట్ చేస్తున్నాను. అలాగే కేకే రాజు గారు కూడా ఇక్కడ శాసనసభ్యులుగా మరి కంటెస్ట్ చేస్తున్నారు. మరి మీ తాలూకా ఆ భగవంతుని రూపంలో ఒక అవకాశం మీ ఆడబడుచుకి మనం చెప్పదని కూడా మీ అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అర్థిస్తూ మీ తాలూకా సహాయ సహకారాలు ఉంటే తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశం తప్పకుండా మీతో పాటు నడిచి నేను వెన్నట్టు ఉంటానని చెప్పేసి మరొకసారి మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికి కూడా వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ జై శ్రీరామ్.